కమ్మటి పెరుగన్నంలోకి లేదా వేడివేడి నెయ్యి అన్నంలోకి దోసకాయ పచ్చడి ఉంటే ఇంకేం కావాలి. చాలా మంది పచ్చడి చేసినప్పుడు అది ఎక్కువ రోజులు నిల్వ ఉండడం లేదని లేదా త్వరగా పాడవుతుందని అంటారు. ఈ రోజు అయితే నేను ఈ వీడియోలో పక్క పల్లెటూరి స్టైల్లో రుచి వచ్చేలా మరియు ప్రిజర్వేటివ్ లేకుండా 3 నెలల వరకు స్టోర్ చేసుకునేలా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. ఈ అన్నం, దోశ లేదా చపాతీలో కూడా ఈ పచ్చడి ఎంజాయ్ చేయవచ్చు. అయితే ముందు 1/2 kg దోసకాయలు మంచిగా కడిగి మంచిగా తూర్చుకొని అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. దోసకాయ ముక్కలను రుచి చూడడం చాలా ముఖ్యం. ఒక్క ముక్క చేదుగా ఉన్న పచ్చడి మొత్తం పాడవుతుంది. అందులోనే కొద్దిగంత జీలకర్ర, మెంతుల పిండి, ఆవపిండి అయితే కంపల్సరీ. దంచి పెట్టుకున్న ఆవపిండి అయితే వేసుకున్నాము. ఇందులోనే సరిపడంత ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. కాయ గింజలు చేదుగా లేకపోతే వాటిని తీయకండి. గింజలతోనే ఆ పచ్చడికి అసలైన రుచి వస్తుంది. ఎదురుగా ఉంటే మాత్రం తీసేయండి. వాటిని అయితే మంచిగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి. రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని అయితే నూనె అయితే పోసుకోవాలి. నూనె అయితే మంచిగా వేడయ్యాక 4-5 ఎండుమిర్చిలు అయితే వేసుకోవాలి. మిర్చి బాగా కలర్ చేంజ్ అయ్యాక కాయ పచ్చడి ఆంధ్ర వంటకాలు చాలా స్పెషల్. ఈ అన్నంలోకి నెయ్యి వేసుకొని కలిపి తింటే ఆ రుచే వేరు. మంచిగా బాగా ఫ్రై అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటాయి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. స్పూన్ పసుపు వేసి మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అయితే మంచిగా కలిపేసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా అయితే కావాలి. మంచిగా అయ్యాక అదే పోపు మొత్తం ఈ దోసకాయ ముక్కల్లో వేసుకొని మంచిగా కలిపేసుకోవడమే. పచ్చడి చేసేటప్పుడు దోసకాయలు అయితే గట్టిగా ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి. చాలా బాగుంటుంది. పచ్చడి కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. వేసుకున్నాక దోసకాయ ముక్కలు అయితే మంచిగా కలిపేసుకోవాలి. పచ్చడి ఈ రోజు కంటే నెక్స్ట్ డే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ లో అయితే పచ్చడి చేసి చూడండి. మళ్ళీ ఇలాగే చేస్తుంటారు కదా. ఎంత బాగుందో చూస్తూనే నోరూరు పోతుంది కదా. ఇది వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి కమెంట్ అయితే చేసేయండి ఎలా వచ్చిందో కదా. ఆయిల్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది. నాకు లేట్ మళ్ళీ మీరు కూడా ట్రై చేయండి. ఇంకో రెసిపీతో మేము ముందుంటాం మళ్ళా.